నమస్కారం. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనము రవి తృతీయ భావంలో ఉన్నట్టయితే మనకి కలిగే ఇబ్బందులకి పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రవి మహర్దశ నడుస్తున్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉన్నా సరే ఎవరికైనా సరే, అలాగే రవి నక్షత్రాలైన మనకి జన్మంలోనే జన్మిస్తారు. ఉత్తరాషాఢ, కృత్తిక ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి రవి మహర్దశతోనే మొదలవుతుంది. వారు కూడా ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే వారికి కొంత ఉపశమనం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి అని మనం చెప్పవచ్చు. అంటే సహాయం అంటే ఆర్థిక సహాయం అనే కాదు, కొంత మన చేతనైన వాళ్ళకి పని చేసి పెట్టడము, మన శక్తి ఉంది కొంత ఆర్థికంగా కూడా సహాయం చేయొచ్చు అని మనం చెప్పవచ్చు. అలాగే పేద పిల్లలను ఎవరైతే ఉంటారో వారిని ఆదరించడం, వారికి కావాల్సినవి ఏదైనా సరే మన శక్తి కొద్దీ వాళ్ళకి సహాయం చేయటం అనేది మంచిది. అలాగే ప్రతి దినము అమ్మకి నమస్కరించుకోవటం అనేది కూడా ఎంతైనా మంచిది. ఇక్కడ తండ్రి ఉంటే తండ్రి తల్లి ఇద్దరికీ నమస్కారం చేసుకోవటం అనేది మంచిది. ఏ గ్రహమైనా సరే మనకి బాగోపోతే పొద్దున్నే తల్లికి తండ్రికి దండం పెట్టుకోవటం అనేది మంచిది. తర్వాత అందరితోనూ పొలైట్గా ఉండటం, మర్యాదగా ఉండటం అనేది మంచిది. కఠినంగా మాట్లాడకూడదు, తిట్టినట్టుగా మాట్లాడకూడదు. సరే, కొంతమందికి అలా స్వభావం ఉంటుంది, వారు మంచివారైనా కొంత కటువుగా మాట్లాడతారు. కానీ కొంత అది తగ్గించుకున్నట్టయితే వీరికి రవిబలం అనేది పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు.